హలో గైస్, ఈరోజు నేనైతే అమెరికన్ ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. ఫ్రెండ్ అంటున్నాను కదా, నా ఏజ్ అనుకుంటారేమో. కాదు, మా నాన్నకంటే ఒక ఇయర్ పెద్దోడు. ఆయనకి 50 సంవత్సరాలు. 1 ఇయర్ బ్యాక్ నేను వేరే చోటుకి వెళ్ళినప్పుడు అడ్రస్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఆ టైంలో ఇతను అక్కడ ఉంటే ఇతను అడిగాను. వెంటనే నన్ను దగ్గర పెట్టుకొని ఆ ప్లేస్కి అయితే తీసుకెళ్లాడు. చాలా మంచి పర్సన్. యూట్యూబర్ అవ్వాలని చాలా ప్యాషనెట్గా ఉన్నాడు. 2 days బ్యాక్ కాల్ చేశాడు. అతని దగ్గర మొబైల్ గింబల్స్ ఉన్నాయి, కాకపోతే అతనికి అవి ఆపరేట్ చేయడం రావట్లేదని, అవి ఎలా ఆపరేట్ చేయాలో నేర్పించమని ఈ రోజు జూలో కలుద్దామంటే వచ్చాను. Hey Sean. Hey, what's up, Mano? Hi. What's up, man? How you doing? Yeah, I'm good. How are you? I'm bad. I can't wait to get started, man. Happy to learn how to use these gimbals today. Yes. I'm on. Actually, this is good practice for me. అతని పేరు షాన్. ఈ వీడియో మొత్తం అతన్ని షాన్ అనే పిలుస్తాను. ఇండియన్స్ ఎవరు నన్ను తప్పుగా అనుకోకండి. ఇదేంటి వాళ్ళ నాన్న వయసు అతన్ని పట్టుకొని పేరు పెట్టి పిలుస్తున్నాడని. ఇక్కడ మనలాగా అంకుల్, ఆంటీ ఇలాంటివే ఉండవు, పేర్లు పెట్టి పిలుచుకుంటారు. షాన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని గింబల్స్ కొన్నాడు, కానీ అవి ఎలా ఆపరేట్ చేయాలనేది అతనికి అర్థం కాలేదు. వెంటనే నాకు ఫోన్ చేసి నేర్పించమన్నాడు. నాకు కూడా వాటి గురించి పెద్దగా ఐడియా లేదు, కానీ చూడగానే అర్థమైంది ఎలా ఏంటి అని. వెంటనే ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అని అతను క్లియర్గా చూపించాను. చాలా ఎక్సైట్ అయ్యాడు. నీ దగ్గర గింబల్ లేకపోయినా వెంటనే అర్థం చేసుకున్నావు, సో అదే నీ దగ్గర గింబల్ ఉంటే ఇంకా బాగా అర్థమైద్ది, ట్రిక్స్ కూడా తెలుస్తాయని. అతని దగ్గర 2 గింబల్స్ ఉంటే ఒకటి నన్ను తీసుకోమని ఇచ్చాడు. నేను ఫుల్గా నేర్చుకొని అతనికి ఫుల్గా నేర్పించమని. Hey, Mano, you see how fast I got this? Yeah. అతనేమో నన్ను ఆ గింబల్ ఉంచేసుకోమంటున్నాడు. ఆ గింబల్ కాస్ట్ $160, అంటే సుమారు ఇండియన్ రూపీస్లో 14,000 రూపాయలు. అంత కాస్ట్లీ ప్రోడక్ట్ ఊరికే తీసుకోవడం పెద్దది కాదు. అందుకే అతని ఆనందం కోసం నేను నేర్చుకొని అతనికి నేర్పించి తిరిగి ఇచ్చేస్తానని చెప్పి తీసుకున్నాను. కానీ ఆ గింబల్ మాత్రం చాలా బాగుంది. దానికి AI ట్రాకింగ్ ఉంది. ఆ గింబల్ని ఒక ప్లేస్లో పెట్టేసి మనం అటు ఇటు తిరిగినా కానీ, మనం ఎటు తిరిగితే అటు మొబైల్ కూడా తిరిగి క్యాప్చర్ చేస్తుంది. అతనికి క్లియర్గా చెప్పి అతనుకున్న డౌట్స్ క్లియర్ చేసిన తర్వాత లంచ్ చేద్దామని చెప్పి జూలో ఉన్న ఒక రెస్టారెంట్కి అయితే తీసుకెళ్లాడు. షాన్ అయితే చీజ్ బర్గర్ మీల్ ఆర్డర్ చేశాడు. నేను గ్రిల్డ్ చికెన్ మీల్ ఆర్డర్ చేశాను. మనకి ఇండియాలో ఉండే రెస్టారెంట్స్లో కెచప్ కావాలంటే కెచప్ బాటిల్స్ పెడుతుంటారు, కానీ ఇక్కడ యూఎస్లో కెచప్ ప్యాకెట్స్ పెడతారు. లేదు అని అంటే డబ్బాలు ఇలా ఫిల్ చేసి ఉంటాయి, మనం కప్స్ తీసుకొని వెళ్ళి వాటిలో ఫిల్ చేసుకోవాలి. యాక్చువల్గా నేను ఇక్కడ ఒక చేత్తో ఫోన్ పట్టుకోవడం వల్ల సరిగ్గా పెట్టలేకపోయాను. గ్రిల్డ్ చికెన్ మీల్ అయితే చూడడానికి ఇలా ఉంది. సింపుల్గా ఒక బన్ను, ఒక చికెన్ పీసు, 2 టమాటో స్లైసెస్, ఆ గ్రీన్ కలర్లో ఉండేది లెటస్ అంటారు, క్యాబేజ్ లా ఉంటది. అలానే ఫ్రెంచ్ ఫ్రైస్, ఒక డైట్ కోక్ ఇచ్చారు. ఇవి $12, అంటే సుమారు 1000 రూపాయలు.